We continue our study today on all that Jesus taught by his actions, by his life, and by his words. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాం. ఆయన తలంపుల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా బోధించినంతయు కూడా ఈరోజు మనం చూద్దాం. To fulfill the command given us in Matthew 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడానికి Go into every nation, make disciples, baptize them in the name of the Father, Son, and Holy Spirit. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, And then for the rest of their lives teach them to do every single thing I have taught you or commanded you. ఆ తర్వాత మీరేం చేయాలి అంటే, నేను బోధించిందంతయు ఆజ్ఞాపించిందంతయు ప్రతి ఆజ్ఞను కూడా నెరవేర్చవలనని, ఆ విషయములను గైకొనవలనని వారికి బోధించాలి. So Matthew chapter 9 and verse 9. As Jesus passed on from there, he saw a man called Matthew. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, యేసు అక్కడి నుండి వెళ్ళుచూ సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచెను. Sitting in the tax office, and he said to him, "Follow me." And he rose and followed him. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. Jesus did not call everybody to be an apostle. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుగా ఉండటానికి ప్రతి ఒక్కరిని ఏం పిలవలేదు. I told you earlier how he lived by the promptings of the Holy Spirit. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఆయన ఏ విధంగా జీవించాడో మనం చూసాం. And so he would be always listening to the Holy Spirit. His whole life, the antenna was up to receive messages from heaven. ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు చెప్పిన దాన్ని బట్టే జీవిస్తూ ఉండేవాడు. పరలోకము నుండి వర్తమానాలు పొందటానికి ఆయన యాంటీనా ఎప్పుడు పైకే చూస్తూ ఉండేది. This is how we are supposed to walk too. మనం కూడా అలానే నడవలసిన అవసరం ఉంది, Led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం ద్వారా. And as he moved around, the Spirit of God would point out a certain person. So you got to call him to be an apostle. ఆయన ఆ విధంగా నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని చూపించి, నీ అపోస్తులుగా ఉండటానికి ఆయన నువ్వు పిలవాలి అని చెప్పాడు. It's amazing how the Lord can do that even today. ఈరోజు కూడా దేవుడు ఆ విధంగా చేయగలడు. ఇదెంతో అద్భుతం. In his sovereignty, he leads us to individuals who are to be our co-workers in the ministry God has entrusted to us. ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ఏ పరిచర్యనైతే ప్రభు మనకు అప్పగించాడో ఆ పరిచర్యలో తోటి పనివారంగా ఉండటానికి వారిని ప్రభు మనకి చూపిస్తూ ఉంటాడు. So that we can pass on to them what God has taught us. ఆ విధంగా దేవుడు మనకి ఏదైతే బోధించాడో వాళ్ళకి మనము దాన్ని బోధించగలము. So that they can continue the work. ఆ విధంగా వాళ్ళు ఆ పనిని కొనసాగించవచ్చు. It is God's will that we pass on, particularly to the next generation, all that God has entrusted to us. దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో ఆ సమస్తమును కూడా తరువాత తరం వాళ్ళకి మనము అప్పగించటం అనేది దేవుని యొక్క చిత్తం. అది Those of us who are ministering the word, that's been my own burden for a long time. I want to pass on to others all that God has taught me. దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్న నాకు కూడా ఎంతో కాలం నుండి నాకున్న భారం ఏంటంటే, దేవుడు నాకు ఏదైతే బోధించాడో వాటిని తర్వాత తరం వారికి నేను బోధించాలని, వారికి అప్పగించాలనే భారం నాకుంది. So that they can benefit from it. And Jesus selected his apostles like that. He saw Matthew and there was a prompting in his heart, call him. ఆ విధంగా వాళ్ళు కూడా దాని ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మత్తయిని చూసినప్పుడు మత్తయిని తన అపోస్తలుగా ఉండటానికి పిలిచాడు. There were many other people sitting there collecting taxes. Matthew was not the only one. అక్కడ కూర్చొని చాలా మంది పన్నును వసూలు చేస్తున్నారు. అక్కడ మత్తయి ఒక్కడే కూర్చోలేదు. But he goes to Matthew and called him, just like he went to the shores of Galilee where there were lots and lots of fishermen. కానీ ఆయన వెళ్ళి మత్తయిని ఒక్కడిని మాత్రమే పిలిచాడు. గలిలియా సముద్ర తీరంలోనికి వెళ్ళి ఎంతో మంది జాలర్లు ఉన్నప్పటికీ And he called Peter, కేవలం పేతురును మాత్రమే ఆయన పిలిచాడు. Andrew, James, John, 4. అంద్రియ, యాకోబు, యోహాను ఈ నలుగురిని మాత్రమే పిలిచాడు. And the others can continue with their fishing. మిగిలిన వాళ్ళందరూ
వాళ్ళు చేపలు పట్టుకునే వృత్తిలోనే ఉన్నారు. So Matthew, he saw him sitting in the tax office and he said, "Follow me." And it's amazing. మత్తయి ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మత్తయిని చూసి నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు అక్కడ మత్తయి స్పందన చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. Matthew rose and followed him. Can you picture this in your mind? మత్తయి వెంటనే లేచి వెంబడించాడు. దీన్ని మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే Here's a man who's probably a chartered accountant, whatever he was in those days, ఆ రోజుల్లో చార్టెడ్ అకౌంటెంట్ లాంటి వ్యక్తి మత్తయి writing out his accounts, and he's in the tax office where they're always busy keeping their accounts up to date. తాను ట్యాక్స్ ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు, లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు, ఎంతో తీరిక లేకుండా ఉన్నాడు. And Jesus walks in and tells him, "Follow me." యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి నన్ను వెంబడించుము అని అడిగాడు. And he drops his pen or whatever he was using to write, gets up, tells his boss, "Sir, I'm resigning." ఆయన పెన్నుతోనో దేంతో అయితే రాస్తూ ఉన్నాడో దాన్ని పక్కన పెట్టి ఆ లెక్కల్ని విడిచిపెట్టి తన యజమాని దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. "I'm following Jesus." Walks out. నేను యేసుని వెంబడిస్తున్నాను అని బయటకు వెళ్ళిపోయాడు. He rose and followed him. ఆయన లేచి ప్రభువుని వెంబడించాడు. That's quite amazing. ఇదెంతో ఆశ్చర్యం. I've often thought about this. You know, when you read scripture, meditate and put yourself in that situation and see what you can learn from there. తరచుగా నేను వాక్యం చదువుతున్నప్పుడు మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ స్థానంలో మనల్ని పెట్టుకొని మనం చూసినట్లయితే I would have thought, wouldn't it have been better if Jesus had gone to Matthew's house later in the evening when he had finished work and come back home? And there, if it was written, yes, Jesus went to the home of a man called Matthew. నేను ఈ విధంగా అనుకుంటాను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయికి ఆఫీసు సమయం అయిపోయిన తర్వాత మత్తయి వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండేది కదా, అప్పుడు ఈ విధంగా ఇక్కడ రాసి ఉండేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మత్తయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని. And Matthew was just relaxing there and Jesus told him, "Come follow me." మత్తయి వాళ్ళ ఇంట్లో తీరిగ్గా కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి నన్ను వెంబడించు అని అడిగితే బాగుండేది కదా. That would have sounded more reasonable. అది చాలా రీజనబుల్గా మనకు అనిపిస్తుంది. But a lot of things that sound reasonable to human reason are not God's ways. మానవులకి ఎంతో తార్కికంగా అనిపించిన విషయాలు దేవుని యొక్క మార్గాలు కాదు. God's ways are as different from man's ways as the heaven is above the earth. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మానవుల యొక్క మార్గముల కంటే దేవుని యొక్క మార్గములు అంత ఎత్తుగా ఉంటాయి. And that's what I need to learn from Jesus' action here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యమును బట్టి మనం అదే నేర్చుకోవాలి. He has taught me something through this, and he's taught me to obey that in my own life. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఒక విషయాన్ని బోధించారు. నా సొంత జీవితంలో దానికి నేను విధేయత చూపించాలని బోధించారు. And I understand the reason to be this. I find that every single person whom Jesus called, he called from their place of work. దీనికి ఇది కారణమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన మనుషుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. Whether it was James or John or Peter or Matthew or anyone. యాకోబు అయినా, యోహాను అయినా, పేతురు అయినా, మత్తయి అయినా, ఎవరైనా సరే. If it was written that he had called them at home, we would not know whether they were unemployed people sitting around at home doing nothing. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి యేసు ప్రభు పిలిచెను అని ఇక్కడ రాసినట్లయితే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారా లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నారా మనకు తెలియదు. But every person he called to be an apostle was called from his place of work. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే తన అపోస్తలుగా పిలుచుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేస్తున్న స్థలంలో నుండే పిలువబడ్డారు. There's not even a single exception to that in the Gospels. సువార్తల్లో దానికి వేరుగా ఏదీ లేదు. Teaching us one thing, that the Lord calls his apostles from their workplace. ఇది మనకేం బోధిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు తన అపోస్తలుల్ని వాళ్ళు పనిచేసే స్థలం నుండే పిలిచారు. He calls working people to be his servants. పని చేసుకునే వాళ్ళే యేసు ప్రభు సేవకులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. He is not calling lazy, unemployed people who got nothing else to do to be his servants. సోమరులుగా ఉన్న వాళ్ళని, ఏ పని లేని వాళ్ళని దేవుడు తన సేవకులుగా ఉండటానికి ఆయన పిలవలేదు.
People like Samuel in the Old Testament and Timothy in the New Testament are probably an exception. We don't know whether Timothy was working or not. పాత నిబంధనలో సమూయేలు గాని, క్రొత్త నిబంధనలో తిమోతి గాని దానికి భిన్నంగా ఉండుండొచ్చు. తిమోతి గురించి మనకు తెలియదు ఆయన పనిచేస్తూ ఉన్నాడో లేదో. But the general rule in the New Testament is crystal clear. It's those who are working whom the Lord calls out to serve him full time. కానీ క్రొత్త నిబంధనలో ఇది ఎంతో స్పష్టంగా ఉంది. సాధారణంగా మనం చూసినట్లయితే ఎవరైతే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు పూర్తి కాలం తన్ను సేవించడానికి పిలుచుకున్నారు. There's a reason for this. దీనికి ఒక కారణం ఉంది. I'm not saying there are no exceptions, because this is not a law written somewhere in Scripture. దీనికి భిన్నంగా ఉండదని నేను చెప్పట్లేదు. లేఖనాల్లో రాయబడిన ఒక రూల్ అని నేను చెప్పట్లేదు కానీ. But I see it from the examples of Jesus calling people. The reason is this. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన అపోస్తలులను ఏ విధంగా పిలిచారో మనం చూసినట్లయితే దానికి కారణం ఇది అయి ఉండొచ్చు. And I certainly see this in India, where you find so many people who are in Christian work today who never did one honest days of a secular job. ఖచ్చితంగా భారతదేశంలో మనం చూసినట్లయితే చాలా మంది పూర్తి కాలపు సేవలో ఉన్న వాళ్ళు ఉద్యోగంలో కనీసం ఒక్క రోజు కూడా వాళ్ళు పని చేయలేదు. And they were unemployed, and they went to some Bible school and started serving the Lord. వాళ్ళకి ఏ ఉద్యోగం లేదు, బైబిల్ స్కూల్లోకి వెళ్ళి చదువుకొని దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారు. And you see the shallow quality of their work. వాళ్ళ పనిలోని నాణ్యతను మనం చూసినట్లయితే ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. Now, when a person has been employed and well employed, ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నట్లయితే, మంచి ఉద్యోగం చేస్తున్నట్లయితే, and he leaves that job in order to serve the Lord full time, there's a sacrifice involved. అతడు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువుని సేవించడానికి వచ్చినట్లయితే అక్కడ త్యాగాన్ని మనం చూస్తాం. He has to give up something which is a comfortable source of earning his income. తనకి ఎంతో సౌఖ్యంగా వచ్చే ఆదాయాన్ని విడిచిపెట్టుకొని రావాలి. He's going to lose that. And that would be a pretty good indication that perhaps God has called him. బహుశా ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడేమో అని చెప్పడానికి ఒక మంచి సూచన అది. But if an unemployed person is willing to get a job in a Christian organization to be a preacher or to serve the Lord, కానీ ఒక ఉద్యోగం లేని వ్యక్తి ఒక క్రైస్తవ సంస్థలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికో లేకపోతే దేవుణ్ణి సేవించడానికో ఒక పని కోసం చూసినట్లయితే, how do you know whether God called him at all? He may be looking for employment. ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడా లేదా మనకు ఎలా తెలుస్తుంది? బహుశా ఉద్యోగం కోసం, పని కోసం ఆ వ్యక్తి వస్తున్నాడేమో. He may be looking for a job in a country like India. There are thousands of people like that. ఆ వ్యక్తి ఉద్యోగం కోసం రావచ్చు. భారతదేశం లాంటి దేశంలో కొన్ని వేల మంది ఉంటారు అలా. Who are ready to join any Christian organization under the sun. సూర్యుని కింద ఉన్న ఏ క్రైస్తవ సంస్థలైనా వాళ్ళు చేరటానికి సిద్ధంగా ఉంటారు. And to preach whatever doctrine you want them to preach, నువ్వు ఏ సిద్ధాంతం వినాలనుకుంటే ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు బోధిస్తారు. provided you pay them a monthly income. నెలకి ఇంత నువ్వు వాళ్ళకి డబ్బు చెల్లిస్తే చాలు. There are thousands of young men and women in India who would be willing to join any Bible school. కాబట్టి భారతదేశంలో మనం చూసినట్లయితే కొన్ని వేల మంది పురుషులు, స్త్రీలు ఏ బైబిల్ కాలేజీలో అయినా చేరటానికి సిద్ధంగా ఉన్నారు. Not because God's called them, but because they can perhaps have free boarding and education. వాళ్ళని దేవుడు పిలిచాడని కాదు, బహుశా వాళ్ళకి ఉచితంగా విద్య ఇవ్వబడుతుంది, ఉచితంగా వసతిని ఏర్పాటు చేస్తారు. And get a degree as well. What more do they want? వాళ్ళకి డిగ్రీ కూడా వస్తుంది. అంతకన్నా ఏం కావాలి? And then probably get a job as well in some Christian organization. క్రైస్తవ సంస్థలో బహుశా వాళ్ళకి ఉద్యోగం కూడా రావచ్చు దాన్ని బట్టి. That is one of the main reasons for the shallowness of a lot of Christian work in India today. అందుకే భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవ పనిలో లోతు లేకుండా ఎందుకుందంటే ఇందుకే. Matthew was called from his place of work. Every apostle was called from his place of work. మత్తయి తాను పనిచేస్తున్న స్థలంలో నుండి పిలువబడ్డాడు. ప్రతి అపోస్తలుడు కూడా తాను పనిచేసుకుంటున్న స్థలంలో నుండే పిలువబడ్డాడు. Number one, because that would be a test of whether God has really called them. మొట్టమొదటిగా ఏంటంటే ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడా లేదా అంటానికి అది మొట్టమొదటిగా పరీక్ష. Person would not give up a well-paying job, sacrifice it just for nothing, just for some empty dream. ఏదో ఒక ఆలోచన లేని ఒక కల కోసం ఎవరు కూడా అంత మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని రారు. Though a person may be willing to take a risk to do that if he's unemployed, because he's got nothing to lose. కానీ ఒక ఉద్యోగం లేని వ్యక్తి ఏంటంటే దానికోసం వెళ్తాడు, ఎందుకంటే తాను కోల్పోయేది ఏమీ లేదు. I'm already
earning nothing. I don't have a degree. I might as well try this out, so-called Christian work. కాబట్టి నాకు ఏ డిగ్రీ లేదు, ఏ ఉద్యోగం లేదు, కాబట్టి ఇదేదో క్రైస్తవ పని అని పిలుస్తున్నారు, దీన్ని కూడా చూద్దాం అనుకుంటాడు. And that's how with a lot of Christian workers today in India is exactly like that. ఈనాడు భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పరిచారకులు ఈ విధంగా ఉన్నారు. And that, as I said, is the reason for the shallowness of Christianity in India today. అందుకే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈనాడు క్రైస్తవ పనిలో లోతు లేకుండా ఎందుకు ఉందంటే ఇందుకే. The second reason is this. It's only a person who's been working in a secular job who can know the pressures of what it is. దీనికి రెండో కారణం ఏంటంటే ఈ లోకంలో ఒక ఉద్యోగంలో పనిచేస్తున్న వ్యక్తికి ఆ ఒత్తిళ్లు ఎలా ఉంటాయో తెలుస్తుంది. To work in a secular job. It's not easy. ఒక ఉద్యోగం చేయటం అనేది అంత సులభం కాదు, ఆ విషయం తెలుస్తుంది. To work in a secular situation with difficult bosses, trials, temptations, the pressure of having to get up and go to work and come back late in the evening. ఆ ఉద్యోగంలో ఉండే ఇబ్బందులు, కష్టమైన యజమాని ఉండొచ్చు, లేకపోతే శ్రమలు, శోధనలు, ఉదయమే లేచి ఆఫీస్కి వెళ్ళి మరలా రాత్రి ఆలస్యంగా వచ్చి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. A person who goes straight into full-time Christian work or become a pastor, he doesn't have that pressure of getting up at 6:30 in the morning like some working people have, get ready quickly, catch a bus and go to work and make sure he's never late on any day. పొద్దున్నే 6:30 గంటలకే లేచి వెంటనే సిద్ధపడి బస్సును అందుకొని ఒక్కరోజు కూడా ఆఫీస్కి ఆలస్యంగా వెళ్లకుండా ఉండటానికి అతను పడే కష్టం తెలియదు. And doesn't face the pressure of facing difficult bosses who yell and scream at them and ask them to do all types of difficult things and sometimes unrighteous things. ఒక కష్టమైన యజమాని వాళ్ళ మీద అరిసి కేకలు వేసి చాలా కష్టమైన పనులు చెప్పి కొన్ని అవినీతికి సంబంధించిన పనులు కూడా చేయమని చెప్పి అలా ఒత్తిడి గుండా వీళ్ళు వెళ్ళరు. Pastor doesn't face that and go in week after week, and a lot of people in India, work 6 days a week. ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తికి ఈ విషయాలన్నీ తెలియదు. భారతదేశంలో చూసినట్లయితే చాలా మంది వారంలో 6 రోజులు పనిచేస్తారు. ప్రతిరోజు వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. A lot of pastors just work one evening and one morning in a week. That's about it. చాలా మంది పాస్టర్లు మనం చూసినట్లయితే వారంలో ఉదయం సాయంత్రం అప్పుడు మాత్రమే పనిచేస్తారు. And that's a much easier job. Get up when you like and just prepare a few sermons and preach them twice a week and that's it. ఇదెంతో సులభమైన పని. నీ ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, ఏదో కొన్ని వర్తమానాలు సిద్ధపడి ఏదో వారానికి 2 రోజులు బోధించవచ్చు. So a lot of people like to quit their secular jobs and say, hey, that type of job doing a pastor is much easier. చాలా మంది లోకంలో ఉన్న ఉద్యోగాలను విడిచిపెట్టి ఇలా పాస్టర్గా పనిచేయడం ఎంతో సులభమని విడిచిపెడతారు. Jesus called people who are hardworking, who are faithful in their job. ఎవరైతే కష్టపడి పనిచేసుకుంటూ ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఉద్యోగాల్లో నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళని యేసుప్రభు పిలిచారు. Because they would have experience of the struggles of earning a living. ఎందుకంటే జీవించడానికి అవసరమైన ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఎంత ప్రయాసపడాలో వాళ్ళకి తెలుస్తుంది. ఆ కష్టం తెలుస్తుంది వాళ్ళకి. That's why even Jesus, he was a carpenter. He had to struggle to support his 4 younger brothers, 2 sisters, and his mother, which is 8-member family. He had to support. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వడ్రంగి ఎంతో కష్టపడి పనిచేశారు. 4 సహోదరులు, 2 సహోదరులు, వాళ్ళ అమ్మ, ఇలా 8 మంది కలిగి ఉన్న కుటుంబాన్ని పోషించడానికి యేసుప్రభు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. And he worked, and God the Father allowed him to be tested for a number of years in that way, 30 years before he sent him out to the ministry. ఆ విధంగా ఆయన కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నప్పుడు తండ్రి కూడా ఆయన్ని 30 సంవత్సరాలు పరీక్షించాడు. తనని పూర్తికాలపు పరిచర్యలోనికి పిలవటానికి ముందు 30 సంవత్సరాలు ఎంతో పరీక్షించాడు. So remember that, dear friends. That's one reason why Jesus called people at their place of work. నా ప్రియ సహోదరులారా, దీన్ని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు పనిచేస్తున్న స్థలంలో ఉండి ఎందుకు పిలిచాడు అంటానికి ఇది ఒక కారణం. And it says here that as Matthew wrote this gospel, by the way. He's talking about himself. మత్తయి ఈ సువార్తను రాశాడు కాబట్టి మత్తయి తన గురించి తాను రాసుకుంటున్నాడు. In the third person, called a man called Matthew. Matthew himself was writing it. మత్తయి అనే ఒక వ్యక్తి ఉన్నాడని తన గురించి తానే ఆ విధంగా చెప్పుకుంటున్నాడు.
And then in verse 10 it says, it happened as he was reclining at the table in the house. Matthew doesn't tell us whose house it was. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, కానీ ఇక్కడ మత్తయి చెప్పలేదు అది ఎవరిల్లు అని. But we know from one of the other Gospels that it was Matthew's own house. His other name was Levi. కానీ వేరే సువార్తల్లో మనం చూస్తాము అది మత్తయి ఇల్లే, ఎందుకంటే మత్తయికి ఇంకో పేరు ఏంటంటే లేవి. That was his own house. But he's humble enough not to mention that. తన సొంత ఇంట్లోనే భోజనానికి కూర్చున్నారు యేసు ప్రభు, కానీ మత్తయి ఎంతో దీనుడు కాబట్టి తను చెప్పుకోలేదు. As Jesus was sitting at the table, they used to recline in the table those days. ఆ రోజుల్లో భోజనం బల్ల దగ్గర ఉండేవాళ్ళు. There were a lot of tax gatherers and sinners who were dining with Jesus and his disciples. ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకును ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి ఉండిరి. See, Matthew was a tax collector himself, and he had a great feast in his house, and all his friends, multitudes of tax collectors. మత్తయి కూడా ఒక సుంకరిగా ఉన్నాడు కాబట్టి అనేక మంది తన స్నేహితులు సుంకరులు వచ్చారు. And he invited a lot of others who were all well-known sinners in the town, and they were all dining with Jesus and his disciples. అయితే ఆయన ఇతరులను కూడా పిలిచాడు. ఆ పట్టణంలో పాపులుగా గుర్తించబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరితో కలిసి యేసుక్రీస్తు ప్రభు భోజనం చేయడానికి కూర్చున్నాడు. And when the Pharisees saw this, you see, Matthew must have been a pretty rich man to invite so many guests for a meal. మత్తయి ఎంతో ధనవంతుడిగా ఉండుంటాడు, లేకపోతే అంతమందిని భోజనానికి పిలవలేడు. And the Pharisees saw this. They said to his disciples, "Why is your teacher eating with tax collectors and sinners?" He said, everybody knows that tax collectors are crooks. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగారు. ఎందుకంటే సుంకరులు అంటే వాళ్ళు ఎంతో అవినీతి చేస్తారని తెలుసు అందరికీ. They look for bribes. They try to harass people. It happens even today. వాళ్ళు లంచం తీసుకుంటూ ఉంటారు, ప్రజల్ని వేధిస్తూ ఉంటారు. ఈనాడు కూడా అలానే జరుగుతూ ఉంటుంది. And you mean Jesus is friendly with such people? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో స్నేహం చేస్తున్నాడా? Jesus is friendly with sinners? యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో స్నేహం చేస్తున్నాడా? And Jesus heard this and said, "It's not those who are healthy who need a physician, but those who are sick." యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు విని ఏం చెప్పారంటే, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. But go and learn what this means. I desire compassion and not sacrifice, for I did not come to call the righteous, but sinners. అయితే నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. You know, that's understandable. A healthy person doesn't need a doctor. ఇది మనకు అర్థమవుతుంది. ఒక ఆరోగ్యం కలిగిన వ్యక్తికి వైద్యుడు అవసరం లేదు. It's the sick people who need a doctor. రోగం కలిగిన వారికే వైద్యుడు అవసరం. So he's saying these people whom you call sinners, whom you call cheating tax collectors, they are sick. మీరు ఎవరినైతే పాపులని పిలుస్తున్నారో, ఎవరైతే మోసం చేసే సుంకర్లుగా ఉన్నారో వాళ్ళు రోగం కలిగిన వ్యక్తుల వలె ఉన్నారు. They need my help. And what about you Pharisees and scribes? వాళ్ళకి నా అవసరం ఉంది. మరి శాస్త్రులు పరిసయ్యులు మీ పరిస్థితి ఏంటి? Weren't they sick? మరి వాళ్ళు కూడా రోగులుగా లేరా? They were more sick than anybody else. వాళ్ళు మరెవరికంటే కూడా ఎంతో రోగులుగా ఉన్నారు. వాళ్ళు ఎంతో వేషధారణ కలిగి ఉన్నారు. They had hypocrisy and pride, గర్వాన్ని కలిగి ఉన్నారు. the worst sins of all, అన్నిటికంటే ఎంతో దారుణమైన పాపాలు వాళ్ళు కలిగి ఉన్నారు. much worse than the others. ఇతరుల కంటే ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. But they were not aware of their need. కానీ వాళ్ళ అవసరాన్ని వాళ్ళు గుర్తించలేకుండా ఉన్నారు. And so the Lord's being sarcastic here. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వ్యంగ్యంగా చెప్తున్నారు. There is a place for sarcasm కాబట్టి వ్యంగ్యానికి కూడా ఒక చోటు ఉంది in preaching. Jesus has taught us to be sarcastic in order to emphasize a point. బోధించే విషయంలో కూడా వ్యంగ్యానికి ఒక స్థానం ఉంది. ఏదైనా ఒక విషయాన్ని మనము ప్రాముఖ్యత కలిగి చెప్పటానికి వ్యంగ్యాన్ని ఉపయోగించవచ్చు. He calls these terribly sick Pharisees as healthy people. ఎంతో ఘోరమైన వ్యాధి కలిగిన ఈ పరిసయ్యులను చూచి మీరు ఆరోగ్యంగా ఉన్నారని ప్రభు చెప్తున్నారు. What's he meaning? You guys think you're healthy. Well, then you don't need me, right? దాని అర్థం ఏంటి? మీరు ఆరోగ్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా, మరి అయితే నా సహాయం మీకు అవసరం లేదు కదా. That's what he's saying when he says it's not those who are healthy, verse 12, who need a physician, but those who are sick. అందుకే ప్రభు ఈ విధంగా చెప్పారు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. He's implying
You guys think you're healthy. That's why I don't waste my time coming to you. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను మీ దగ్గరికి రావట్లేదు, నా సమయాన్ని వ్యర్థం చేసుకోవట్లేదు. But you're not healthy. You're more sick than these other people, but you don't realize it. కానీ నిజానికి మీరు ఆరోగ్యంగా ఏమి లేరు, వీళ్ళకంటే మీరు ఎంతో రోగంతో ఉన్నారు, కానీ మీకు అది తెలియట్లేదు. But fortunately, these sinners, they realize they are sick. కానీ ఈ పాపుల్ని చూసినట్లయితే అదృష్టవశాత్తు వాళ్ళు రోగం కలిగి ఉన్నామని వాళ్ళు గుర్తించారు. It's more blessed to realize you're sick than to be sick and not know it. ఒకవేళ నీకు రోగం కలిగి ఉన్నా కానీ నీవు అది తెలుసుకోకుండా ఉండటం కంటే కూడా నీవు రోగం కలిగి ఉన్నావని తెలుసుకోవటం ఎంత ధన్యత. So these other people know that they're sick, and so they want a doctor. And I'm glad to go and help them. వాళ్ళకి రోగం ఉందని వాళ్ళు గుర్తెరిగారు కాబట్టి వాళ్ళకి వైద్యుడు అవసరం, అందుకే నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను. And then the Lord spoke to the Pharisees directly and the scribes. ఆ తర్వాత ప్రభు నేరుగా పరిసయ్యులతో శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. He said, you guys are so judgmental on these other people. Before you do all your many prayers, sacrifices, మీరు ఇతరులను చూసి ఎంతో తీర్పు తీరుస్తూ ఉన్నారు. మీరు ప్రార్థనలు చేసేదానికి ముందు, మీరు అనేక అర్పణలు అర్పించేదానికంటే ముందుగా go and learn what this verse from the Old Testament means. పాత నిబంధనలో ఉన్న ఈ వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకోండి. I desire compassion. I desire compassion and not sacrifice. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. For I did not come to call the righteous, అయితే నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. but sinners to repentance. You see, that's a quotation from Hosea chapter 6, verse 6. God desires compassion more than sacrifice. పాత నిబంధనలో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది, నేను కనికరమునే కానీ బలిని కోరను. He says, I want you fellas to learn that it's not a lot of sacrifice I want from you. కాబట్టి మీ దగ్గర నుంచి నేను అనేకమైన బలులు కోరుకోవట్లేదు, కానీ I want you to have compassion on people and not just judge them saying, oh, they're tax collectors, they're sinners. We're not sinners like them. ప్రజల పట్ల కనికరం ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళు సుంకర్లు, పాపులు అని వాళ్ళని తీర్పు తీర్చడం కాదు, వాళ్ళ మీద కనికరం కలిగి ఉండాలి. Jesus is always taking the side of sinners against the Pharisees. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా పరిసయ్యులకు వ్యతిరేకంగా పాపుల పక్షానే ఉండేవాళ్ళు. Remember the story of the woman caught in adultery? Pharisees on one side, the woman caught in adultery on one side. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మనం చూసినట్లయితే ఆ స్త్రీ ఒకవైపు ఉంది, పరిసయ్యులు మరొక వైపు ఉన్నారు. And whose side does Jesus take? Whom does he defend? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి పక్షమున నిలబడ్డారు, ఎవరి పక్షమున వాదించారు? He drives those Pharisees away and he tells the woman, I don't condemn you. ఆ పరిసయ్యుల్ని ప్రభు వెళ్ళగొట్టి ఆ స్త్రీతో ఏం చెప్పాడంటే, నేను కూడా నీకు శిక్ష విధించను. Does it mean he condones sin? Never. అంటే ఆయన పాపాన్ని ప్రోత్సహించాడా? కానే కాదు. Because he told the woman, don't ever sin again. మరలా పాపము చేయకుము అని ఆమెతో ఆయన చెప్పారు. He never condoned any sin, ఏ పాపాన్ని ఆయన ప్రోత్సహించలేదు, but he never condemned sinners either. అలానే పాపులను కూడా ఆయనేమి శిక్షించలేదు. And here again you see the scribes and Pharisees on one side and the sick tax collectors and sinners on the other, and Jesus sides with them, defends them. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పరిసయ్యులు, శాస్త్రులు ఒకవైపు ఉన్నారు, పాపులు ఒకవైపు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల పక్షమున నిలబడి వారిని సమర్థిస్తున్నారు against the accusation of the Pharisees. పరిసయ్యులు చేసిన నేరారోపణకి వ్యతిరేకంగా. That's a great example for us because we find very few preachers who identify like that. ఇది మనకు ఎంతో గొప్ప మాదిరిగా ఉంది. ఎంతో తక్కువ మంది బోధకులు మాత్రమే ఆ విధంగా గుర్తించబడటానికి ఇష్టపడతారు. Who are the friend of sinners. A lot of preachers are the friends of rich people. పాపుల స్నేహితులుగా వాళ్ళు ఉండరు, కానీ చాలా మంది బోధకులు ధనవంతులకు స్నేహితులుగా ఉంటారు. Jesus was not the friend of rich people. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతులకి స్నేహితుడిగా ఏమీ లేడు. Pastors are friendly with rich people. They put them on the boards of their churches. పాస్టర్లు ధనవంతులకి స్నేహితులుగా ఉంటారు, వాళ్ళ సంఘాల్లో బోర్డ్స్లో వీళ్ళని పెట్టుకుంటారు ధనవంతుల్ని. Because they'll know they'll get money from them. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వస్తుందని వీళ్ళకి తెలుసు. Jesus wasn't interested in anybody's money. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి డబ్బు మీద ఆసక్తి కలిగి లేరు. So he did not do that.
కాబట్టి ఆయన ఆ విధంగా చేయలేదు. Further, it says in verse 14, the disciples of John came to him saying, "Why do we and the Pharisees fast, but your disciples don't fast?" అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు ఎందుకు? That's another question. They were always coming up with some new question. And I personally thank God that they ask these questions, because the wonderful answers of Jesus are written in the scriptures, which instruct me today. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో కొత్త ప్రశ్నతో వస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను వ్యక్తిగతంగా వాళ్ళకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. వాళ్ళు ఆ ప్రశ్నలు అడిగిన దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో అద్భుతమైన సమాధానాలు, జవాబులు ఇచ్చారు కాబట్టి ఈరోజు అవి లేఖనాల్లో ఉన్నాయి, మనల్ని కూడా నడిపిస్తున్నాయి. So here's something wonderful. Why do your disciples not fast? ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ప్రశ్న వాళ్ళు అడిగారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు? And Jesus replied to that. యేసు ప్రభు వాళ్ళకి జవాబు ఇచ్చారు. He said, those who are attendants of the bridegroom cannot mourn as long as the bridegroom is with them. పెండ్లి కుమారుడు తనతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? See, he's the bridegroom. ఆయనే పెండ్లి కుమారుడు. And they were Jewish people who were the attendants of the bridegroom. ఆ పెండ్లి కుమారుడికి తోడుగా ఉండే యూదులు ఉంటారు. As the church today, we are the bride. We're not the attendants of the bridegroom. We're the bride of Christ. ఒక సంఘముగా ఈరోజు మనం పెండ్లి కుమారునికి తోడుగా ఉన్న వాళ్ళం కాదు, కానీ మనం పెండ్లి కుమార్తె ఉన్నాం. Those days, the church was not yet formed. They were the attendants of the bridegroom. ఆ రోజుల్లో అయితే సంఘం ఇంకా స్థాపించబడలేదు కాబట్టి పెండ్లి కుమారునికి తోడుగా ఉండేవాళ్ళు ఉంటారు. He says, you can't fast when the bridegroom is there. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరు ఉపవాసం చేయరు. One day the bridegroom goes away, then they will fast. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. And so we see that Jesus never commanded people to fast. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మీరు ఉపవాసం ఉండాలి అని ఎవరికి ఆజ్ఞాపించలేదు. And we should not command people to fast. కాబట్టి ఉపవాసం ఉండాల్సిందే అని ఎవరికి మనం ఆజ్ఞాపించకూడదు. Like some preachers do. కొంతమంది బోధకులు చేస్తూ ఉంటారు అలా. He just stated a fact that when the bridegroom is gone, they will fast. పెండ్లి కుమారుడు తీసుకొని పోబడిన తర్వాత వాళ్ళు ఉపవాసం చేస్తారు. In Matthew 6, he said, when you fast, make sure other people don't know about it. He did not command people. మత్తయి సువార్త 6లో కూడా మనం చూస్తాము, నీవు ఉపవాసం ఉన్నప్పుడు అని చెప్తారు. అంటే అది నువ్వు ఎవరికి తెలియకుండా చేయాలని చెప్తారు, కానీ నీవు ఉపవాసం ఉండాల్సిందే అని ఎవరికి ఆజ్ఞాపించలేదు. Neither did he say, if you fast, ఒకవేళ నీవు ఉపవాసం ఉంటే అని కూడా ఆయన చెప్పలేదు. as if it was an optional thing. అంటే అదేదో నీకు ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే లేదన్నట్టు కాకుండా. Even here, it says, they will fast. He doesn't say, when the bridegroom is taken away, they may fast. పెళ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఉపవాసం ఉంటే ఉంటారని చెప్పలేదు, కానీ వాళ్ళు ఉపవాసం ఉంటారు అని చెప్పారు. So that teaches us that one of the purposes of fasting is because, one of the reasons for fasting is because our bridegroom is absent. He's not here. కాబట్టి మన ఉపవాసం ఉండడానికి ఒక కారణం ఏంటంటే మన పెళ్లి కుమారుడు ఇక్కడ లేడు. And it's an expression of our longing for someone whom we love so much. మనం ఎంతో ప్రేమిస్తున్న వ్యక్తి కోసం ఎంతో ఆశ కలిగి ఉండటానికి ఇది ఒక వ్యక్తీకరణ. So in that sense, fasting is an expression of love for an absent bridegroom. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ లేని పెళ్లి కుమారుడు గురించి మన ప్రేమను వ్యక్తపరచటం ఉపవాసం. That's what I learned from Matthew 9 verse 15. మత్తయి సువార్త 9:15 నుండి నేను ఇదే నేర్చుకున్నాను. The days when the bridegroom is taken away, they will fast. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసము చేతురు. But he goes on to say in verse 16 and 17, again in the same context, no one will take a patch of an unshrunk cloth 16-17 వచనములో ఇదే సందర్భంలో ఆయన చెప్తూ ఉన్నారు, ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు and put it in an old garment. We all know that in cotton clothes, when it's put in water, cotton tends to shrink. మనందరికీ తెలుసు, కాటన్ బట్టలు మనం తీసి నీళ్ళలో పెట్టినట్లయితే ఆ కాటన్ అనేది కుదించుకొని వెళ్తుంది. So if there's a tear in a cotton dress, ఆ కాటన్ బట్ట చినిగిపోయినట్లయితే, and you get a new piece of cotton which has not been put in the water, ఒకవేళ నీళ్ళలో వేయని కాటన్ గుడ్డను తీసుకొని and you cut out a piece and stitch it onto this dress or shorts or shirt or anything, as soon as it is put in water,
that new patch begins to shrink. ఇప్పుడు మనం దాన్ని నీళ్ళలో వేసిన వెంటనే క్రొత్త బట్ట ఏదైతే ఉందో అది కూడా కుచించుకొని పోతుంది. And that tears away the garment. అప్పుడు ఏమవుతుందంటే ఆ బట్ట మొత్తం చినిగిపోతుంది. So the point is that in the new covenant, that's the new garment, ఇక్కడ విషయం ఏంటంటే క్రొత్త నిబంధన క్రొత్త బట్ట లాంటిది. you can't get into the new covenant by taking a patch of it and putting into the old garment. క్రొత్త నిబంధనలో ఉన్న ఒక గుడ్డని తీసుకొని పాత బట్టకి మనం మాసికి వేయలేము. The old garment is the old covenant. ఇక్కడ పాత బట్ట అంటే పాత నిబంధన వంటిది. And that's what some people are doing. It's a very interesting parable. A lot of Christians live under the law. కొంతమంది ఇలానే చేస్తున్నారు. ఇది ఎంతో మంచి ఉపమానం. మనం చూసినట్లయితే చాలా మంది క్రైస్తవులు ధర్మశాస్త్రం కింద జీవిస్తూ ఉంటారు. They are frightened by their preachers that if you don't tithe, God will punish you. వాళ్ళ బోధకులు వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. మీరు దశంభాగం చెల్లించినట్లయితే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని. All types of rubbish like that. అలాంటి పనికిరాని విషయాలు అనేకమైనవి చెప్తూ ఉంటారు. They live under laws, but then they hear a new covenant message and say, hey, that's a good message. Let me take a patch from that and stitch it onto this. వాళ్ళు ధర్మశాస్త్రం కింద జీవిస్తూ ఉంటారు. కానీ క్రొత్త నిబంధనకు సంబంధించిన సందేశాన్ని విని ఇదేదో బాగుంది, మనం పాత బట్టకు మాసికి వేద్దాం అనుకుంటారు. And so, into this life of legalism that they already have, they hear some new truth about, oh, God is a father, or we can overcome sin, something, and let me. కాబట్టి వాళ్ళు ఈ అక్షరానుసారమైన స్థితిలో జీవిస్తూ ఉంటారు. కానీ కొత్త నిబంధనకు సంబంధించింది ఎప్పుడైతే వాళ్ళు వింటారో దేవుడు మనకు తండ్రి అయినాడు, పాపాలను మనం జయించవచ్చు అని ఇలాంటి విని patch it on to the old covenant. They don't want to give up the old covenant. ఆ పాత నిబంధనకి మాసిక వేద్దాం అనుకుంటారు. ఆ పాత నిబంధన వాళ్ళు విడిచిపెట్టరు. Even though God has said the old covenant is abolished, పాత నిబంధన ఇంకా తొలగించబడిందని దేవుడు చెప్పినా సరే they have not abolished it in their own minds. They say, hey, there's some place for it, but we like this new thing that Brother Zach is preaching. Let's take that and patch it on. కానీ వాళ్ళ మనసుల్లో దాన్ని తొలగించుకోరు. ఇక్కడ క్రొత్త నిబంధన సత్యాలు ఏదో బాగున్నాయి, జాగ్ గారు బాగానే చెప్తున్నారు అని వాళ్ళు తీసుకుంటారు. He says it won't work. It'll tear the garment. The results won't be good. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే అది పనిచేయదు. ఆ విధంగా చేసినట్లయితే ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగును, మరి ఎక్కువ అగును. It's far better to just stick with that old garment. What you need to do is throw away the whole garment completely. కాబట్టి నువ్వు ఆ పాత బట్టతోనే ఉండటం మంచిది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పాత బట్ట మొత్తాన్ని విడిచిపెట్టి రావాలి. The wrong approach to fasting or any other thing. Here the question was fasting. కాబట్టి తప్పుడు వైఖరులు కలిగి ఉంటాం. అది ఉపవాసమైనా ఏదైనా సరే. ఇక్కడ ఉపవాసం గురించి చెప్పబడింది. Even in the small thing like fasting, there is an old covenant approach, which is the old garment. ఉపవాసం అనే చిన్న విషయంలో కూడా రెండు రకాల వైఖరులు ఉంటాయి. పాత నిబంధన వైఖరి and a new covenant approach. పాత బట్ట వంటిది. కొత్త నిబంధన వైఖరి కూడా ఉంటుంది. The old covenant, it was a law. On certain days, the Israelites had to fast. పాత నిబంధనలు అయితే ఒక నియమం అది. కొన్ని రోజుల్లో ఈ పలానా రోజుల్లో మీరు ఉపవాసం చేయాల్సిందే. There are no two ways about it. దాని గురించి ఇంకా వేరే మార్గమే ఉండదు. In the new covenant, there is no law that says you must fast. కానీ క్రొత్త నిబంధనలు అయితే నువ్వు ఉపవాసం చేయాల్సిందే అనే నియమం ఏది ఉండదు. It just doesn't exist. And it is if you fast, or when you fast, or they will fast. క్రొత్త నిబంధనలు ఏముంటుందంటే మీరు ఉపవాసం చేసినప్పుడు వారు ఉపవాసం చేస్తారు, ఇలా ఉంటుంది. And we need to know that distinction because a lot of preachers today are forcing people to fast. Now, మనకు ఆ వ్యత్యాసం తెలియాలి. అనేక మంది ఏం చేస్తారంటే ఇతరులు ఉపవాసం చేయమని వాళ్ళు బలవంతం చేస్తుంటారు. fasting is a very good thing as a discipline. ఉపవాసం అనేది ఎంతో మంచి విషయము. అది క్రమశిక్షణ నేర్పిస్తుంది. You know, like once a week to miss all your meals, or if you can't do that, at least start with 1 meal, 2 meals, and go up to 3 meals. వారంలో ఒక్కరోజు మీరు అసలు ఏం తినకుండా ఉండొచ్చు. ఒకవేళ అలా చేయలేనట్లయితే ఒక పూట మీరు మానేయచ్చు, 2 పూటలు మానేయచ్చు, నెమ్మదిగా 3 పూటలు కూడా మానేయచ్చు. I think it's a very good discipline. It frees us from the love of food. ఇదెంతో మంచి క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఆహారం మీద మనకున్న ప్రేమను ఇది తగ్గిస్తుంది. It gives us time to concentrate on something. వేరే విషయాల మీద ధ్యాస పెట్టడానికి ఇది మనకు సహాయం చేస్తుంది. And it gives us the opportunity to show God that we're really interested in what He has to give us. దేవుడు మనకి ఏమైతే ఇవ్వబోతున్నాడో దాని పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామని దేవునికి తెలియజేయటం అది. So
this passage is very relevant, but the point is, it must not be done in the old covenant way as a law. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇది సందర్భానుసారంగా దాని గురించి ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్పబడిందంటే పాత నిబంధన ప్రకారం ఒక నియమం ప్రకారం ఇది చేయకూడదు. There's a difference between a discipline and a law. కాబట్టి క్రమశిక్షణకి ఒక నియమానికి తేడా ఉంది. And the other illustration he uses here, remember he's answering the question about fasting. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఇంకో ఉపమానాన్ని మనం చూసినట్లయితే మీరు గుర్తుంచుకోండి, ప్రభు ఇక్కడ ఉపవాసం గురించి చెప్తున్నారు. Men do not put new wine into old wineskins. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసం పోయరు. Otherwise the wineskins will burst and the wine pours out and the wineskins are ruined. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును, తిత్తులు పాడగును. But they put new wine into fresh wineskins, and like that both are preserved. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఎండునని చెప్పెను. Now this is a well-known example. When a wine is put into anything, it expands. ఇది చాలా మందికి తెలిసిన ఉదాహరణే. ద్రాక్ష రసం దేంట్లైనా పోస్తే అది వ్యాకోచిస్తుంది. And if it is a wineskin in which they used to put it in the olden days, it stretches. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ద్రాక్ష రస తిత్తులు వాళ్ళు వాడేవాళ్ళు. ఆ ద్రాక్ష రసం పోసినప్పుడు అది కూడా వ్యాకోచిస్తుంది. But if it's put into an old wineskin which is already stretched, can't stretch anymore, it bursts. కానీ అప్పటికే పాత తిత్తులో మనం పోసినట్లయితే అది అప్పటికే ఎంతో వ్యాకోచించి ఉంటుంది కాబట్టి అది పిగిలిపోతుంది. Again the picture is old covenant versus new covenant. ఇక్కడ కూడా సందర్భాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య వ్యత్యాసం. The trying to live that old covenant life, trying to live this new covenant life, the new wine, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే క్రొత్త నిబంధన యొక్క జీవితాన్ని, అంటే క్రొత్త ద్రాక్ష రసం వంటిది, in an old covenant system and approach of tithing and fasting and praying. దీన్ని మనం పాత నిబంధన సిస్టంలో పెట్టినట్లయితే దశమ భాగాలు చెల్లించటం, ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటం ఇలాంటివి, The whole thing will explode. ఇక్కడ సమస్తము కూడా పాడైపోతుంది. That's not the way we're supposed to live. కానీ మనం ఆ విధంగా జీవించకూడదు. Everything in the new covenant life must be put into the new covenant pattern. క్రొత్త నిబంధన జీవితం అంతా కూడా క్రొత్త నిబంధన ప్యాటర్న్ ప్రకారమే ఉండాలి. The new covenant life must be in the new covenant church. క్రొత్త నిబంధన జీవితం అనేది క్రొత్త నిబంధన సంఘంలోనే ఉంటుంది. We can't live the new covenant life in an old covenant church, and that's the mistake a lot of people are making. క్రొత్త నిబంధన జీవితాన్ని పాత నిబంధన సంఘంలో మనం జీవించలేము. అనేక మంది చేస్తున్న తప్పిదే. They like this life, but they say, let's add it on to our dead denominational church, which is an old covenant system. వాళ్ళు ఈ క్రొత్త నిబంధన జీవితాన్ని ఇష్టపడతారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకువెళ్ళి పాత నిబంధన సంఘముల్లో మృత సంబంధమైన శాఖల్లో దాన్ని పెట్టడానికి చూస్తారు. That's what Jesus is speaking of here, not only in relation to fasting, but in relation to praying and many other things. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇది కేవలం ఉపవాసం గురించి మాత్రమే కాదు, కానీ ప్రార్థన గురించి, అనేక విషయాల గురించి. So let's take heed to these things and we'll continue in our next episode. కాబట్టి దీని గురించి మనం జాగ్రత్త పడదాము. మిగిలిన విషయాలు తర్వాత అధ్యాయంలో మనం చూద్దాం.